మేము దర్శనానికి వెళ్ళినాం సార్. మా అత్తమ్మ వాళ్ళు మా ఆడబిడ్డ కలిసి దర్శనానికి వెళ్ళినాము. దర్శనానికి వెళ్ళి కొండపైన శివుని దగ్గర దర్శనం చేసుకొని కిందికి వచ్చి గుహ దగ్గర దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. వెళితే అక్కడ కర్తనంట సార్ శ్రీనివాస్ రెడ్డి, మాకు తెలియదు. అయితే మాకంటే ముందు పోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే పోయిర్రు మేము చూసినాం సార్. అయితే వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అత్తమ్మ అని చెప్పి నేను మా అత్తమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత సరే పోదాం పారి లోపలికి అని చెప్పేసి మేము లోపలికి వెళ్తుంటే మమ్మల్ని చూసి గేట్ వేసేసిండు సార్. గేట్ వేసేసి మీరు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అంటే మాకు 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పిండు. 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఊకనే వెళ్ళిరు కదా, మేము కూడా అట్లనే మొక్కి పోవడానికి ఎట్లా మేము అన్నదానం చేయాలనుకుంటున్నాం, అన్నదానం చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉన్నంత దేవుని హుండీలో వేస్తామని చెప్పేసి మా అత్తమ్మ అనేసింది. ఇంకా నీకు చెప్తే అర్థం కదా, నువ్వు లోపలికి రావడానికి వీలు కాదు. ఏమన్నా గలీజ్గా తిట్టిరు సార్. మా అత్తమ్మని ఇట్లా బట్టి దొబ్బితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, ఆమె కింద పడిపోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకున్నారు ఆమెని. ఇంకా అక్కడ నుంచి ఎప్పుడు కూడా మాట పడలేదు. మేము ఇట్లా మాట పడినామని చెప్పేసి అక్కడ రచ్చకట్టు ఉంది సార్, అక్కడ కూర్చొని ఇంకా అందరం ఏడుస్తుంటే మా ఆయన వచ్చిండు. అంటే